హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ డిగ్రీ కౌన్సిలింగ్ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, అసలు ఈ డిగ్రీ కౌన్సిలింగ్ ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు, లేట్ అవ్వడానికి గల కారణం ఏమిటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ముందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు జూన్ 18 నుంచి 29 వరకు ఫస్ట్ ఫేజ్ డిగ్రీ కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలి అనుకున్నారు. బట్ టీడీపీ ప్రభుత్వం ఏర్పడగానే ఉన్నత విద్యా మండలి చైర్మన్ రాజీనామాతో ప్రక్రియ అనేది జాప్యం జరుగుతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అనేది రిజైన్ చేశారు. కొత్తగా హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ వచ్చిన తర్వాత మాత్రమే మీ యొక్క కౌన్సిలింగ్ అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. సో మ్యాక్సిమం డిగ్రీలో ఇక్కడ చూడండి, డిగ్రీ ఏటా 1,50,000 పైగా విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. డిగ్రీ కౌన్సిలింగ్ కోసం 1,50,000, ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం 2,65,000, టోటల్గా 4 lakhs పైన విద్యార్థులు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో లేట్ అవ్వడానికి రీజన్ వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనర్ అయితే లేరు. వాళ్ళు వచ్చిన తర్వాత మీకు ఏమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మొన్న కూడా మనకు పేపర్లో ఇచ్చారు, డిగ్రీకి దారేది, అడ్మిషన్లపై అయోమయం గందరగోళం, ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వని ఏపీ ఉన్నత విద్యాశాఖ, ఇంటర్ ఫలితాలు వచ్చి 2 మాసాలైనా పట్టించుకోని వాయినం. సో మనకు గవర్నమెంట్ నుంచి అయితే రాటిఫికేషన్ అంటే కాలేజీలు చెక్కింగ్ అయితే కంప్లీట్ కావడానికి వస్తుంది. ఇంకా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడంపై యజమాన్యాలు కూడా గందరగోళంలో ఉన్నాయి. అసలు డిగ్రీ కౌన్సిలింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా ఇంకా గవర్నమెంట్ అనేది చెప్పలేదు. సో మ్యాక్సిమం జూలై 1st వీక్ ఆర్ 2nd వీక్లో మీకు ఒక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ 2-3 డేస్లో అయితే కష్టమే. దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద ఏపీ డిగ్రీ స్టూడెంట్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ అవ్వడానికి రీజన్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ లేరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.